స్పాండైలోలిస్థెసిస్ అంటే ఏంటి? స్పాండైలోలిస్థెసిస్ అనేది ఒక వెన్నులో ఒక సమస్య. ఎస్పెషల్లీ మనకి కింద భాగంలో ఉండే వెన్ను పూసలో ఉండే బోన్స్, మనం దీన్ని వర్టిబ్రే అంటాం, లంబార్ వర్టిబ్రే అంటాము, దీన్ని సేక్రమ్ అంటాము. సో ఈ వర్టిబ్రే మధ్యలో మనకి ఈ గుజ్జు ఉంటుంది, దీన్ని డిస్క్స్ అంటాము. వెనుకల మనకి జాయింట్స్ ఉంటాయి, ఆ గ్యాప్లో మనకి వెన్ను నరాలు కిందికి వెళ్తాయి. సో ఈ స్పాండైలోలిస్థెసిస్ అంటే ఈ యొక్క వర్టిబ్రా, అంటే ఈ యొక్క వెముక మీద స్లిప్ అవడం, అంటే ఒకదాని మీద ఒకటి ముందరికి జరగడం. ఈ జరగడంతో వెనకలుండే జాయింట్స్ స్ట్రెచ్ అవుతాయి, నరాలు స్ట్రెచ్ అవుతాయి. సో దీనివల్ల పేషెంట్స్కి, దీన్ని మనం స్పాండైలోలిస్థెసిస్ అంటాము. ఇది చాలా గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 5. గ్రేడ్ 1 అనేది ఫస్ట్ సింపుల్గా స్లిప్ అవుతుంది, ఒక 25% బోన్ స్లిప్ ఉంటుంది. గ్రేడ్ 5 అనేది చాలా సివియర్. సో దీంట్లో ఆల్మోస్ట్ బోన్ దాటి బోన్ వెళ్ళిపోతుంది, దాంతో పేషెంట్కి చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి.